హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఇంకా మనకి పండగలంటే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఆషాఢ మాసం కదా. ఇంకా ఆషాఢ మాసం స్టార్ట్ అయిన కానించి మనకి ఏదో ఒక పండుగలు అయితే వస్తుంటాయి. అటువంటి పండుగల కోసం మనం ఈజీగా మనకి ఇంట్లో ఉన్న వాటితో నైవేద్యాలు అన్నది ఎట్లా చేసుకోవాలి ఏంటన్నది చూపిస్తా. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి చక్కెర పొంగలండి. ఇది చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతో ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా అయితే నేను ఒక గ్లాసు రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నా, మామూలు రైస్. మీరు ఏ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. నేనైతే రేషన్ బియ్యమే తీసుకుంటున్నా. ఫుల్గా ఒక గ్లాసు రేషన్ బియ్యమే తీసుకున్నాం కదా. అలాగే ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పు అన్నది తీసుకున్నాం. ఈ కరెక్ట్గా సరిపోతుంది పాళ్ళు. మనకి ఒక గ్లాస్ రైస్కి అర గ్లాసు పెసరపప్పు తీసుకుని దీన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకోవాలండి. వేగనిచ్చుకుని కొంచెం చల్లారబెట్టిన తర్వాత మనకి ప్రసాదం అన్నది రెడీ చేద్దాం. చల్లారిపోయిందండి. నేను రైస్లో వేసేసి కలిపేసుకుంటున్నా. ఇందులో వాటర్ పోసేసి మనం ఈ రైస్ని ఈ పప్పుని కూడా 4-5 సార్లు చక్కగా నీట్గా కడుక్కోవాలండి. ఎటువంటి డస్ట్ లేకుండా, ప్రసాదం కదా, డస్ట్ లేకుండా కడుక్కోవాలి. ఏమనుకోకండి, కొంచెం నాకు కోల్డ్ చేసింది, అందుకే కొంచెం నా వాయిస్ తేడాగా ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. అలాగే మనం తీసుకున్న రైస్కి పప్పుకి 3 గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నానండి. మీరు కుక్కర్లో కలితే కుక్కర్లో పెట్టుకోవచ్చు. నేనైతే మామూలుగానే కుక్ చేస్తున్నా. కుక్కర్లో అయితే మరీ పేస్ట్లా ఉంటుంది. మీకు అలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన నానబెట్టేసుకుని తర్వాత మనం ఇది స్టవ్ మీద పెట్టేసుకుని కుక్ చేసేసుకుందామండి. రైస్ ఉడికేది లోపు మనకి ఇంకేమేమి కావాలో చూపిస్తాను. నేనైతే ఒక అరకప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నానండి, ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నా. అలాగే ఒక కప్పు బెల్లం, ఒక పావు కప్పు పంచదార, 2 యాలకులు, కాస్త జీడిపప్పు, కిస్మిస్ తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇవన్నీ లాస్ట్లో మనం ఈ రైస్ అన్నది మొత్తం రెడీ అయిన తర్వాత అది ఏం చేయాలన్నది చూపిస్తాను. చూసారా, ఇట్లా మనం కుక్కర్లోనే పెట్టక్కర్లేదండి. ఇలా పెట్టినా కూడా మనకి ఈ పర్ఫెక్ట్గా అన్నది సరిపోతుంది. వాటర్ మనం ఎంత పోస్తున్నాం అన్నది చూసుకుని సరిపోద్ది. ఇంకా మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న బెల్లము, పంచదార కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఈ చక్కెర పొంగలికి అన్నది మొత్తం బెల్లం వేయకూడదు, మొత్తం షుగర్ వేయకూడదండి. అది నేను చేసిన పాళ్ళు మీరు కరెక్ట్గా వేసుకుంటే టేస్ట్ అన్నది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మరీ షుగర్ ఎక్కువైనా కానీ షుగరు అలాంటివి ఉన్న వాళ్ళకి తినడానికి ఇబ్బంది అవుద్ది. అది కొంచెం ఇది కొంచెం వేసుకుని మనకి ఇలా వండుకుంటే అందరూ అవైలబుల్గా తినడానికి కూడా మనకి ఈ టేస్ట్ అన్నది బాగుంటుంది. అలాగే ఇప్పుడు కాస్త నెయ్యి యాడ్ చేసుకున్నాను. నెయ్యి యాడ్ చేసుకుని మనం తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, అవైతే వేపేసుకుందాం. నేను కాస్త నెయ్యి యాడ్ చేసి ముందైతే కొబ్బరి ముక్కలు వేపుకుంటున్నానండి. మీ దగ్గర వెండి కొబ్బరి ఉంటే అదైనా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది ఉన్నా సరే యూజ్ చేసుకోవచ్చండి. ఈ కొబ్బరి ముక్కలు అన్నది ఒక 75% వేగిన తర్వాత అప్పుడు జీడిపప్పు వేసుకోవాలి. నెక్స్ట్ కిస్మిస్ అన్నీ వేసేసుకుని చక్కగా ఇలా కలర్ షేడ్ అయ్యే వరకు వేపుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న చక్కెర పొంగళ్ళు అయితే వేసిస్తున్నా. నేను నెయ్యి కూడా ఎక్కువ వేయట్లేదండి, చిన్నపిల్లలు తినడానికి ఇబ్బంది పడుతుంటారు కదా, అందుకని నేను కొంచెం సరిపడగా వేస్తున్నా. అది మీ చాయిస్. అలాగే కాస్త పచ్చకర్పూరం కూడా ఇందులో వేస్తున్నానండి. అది మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంతేనండి, చాలా సింపుల్. నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని రెసిపీతో మీ ముందుంటానండి. బాయ్.